హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అంతా బాగానా? మాది బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా ఈరోజు మరొక మంచి వీడియో మీకు అందిస్తున్నాం. మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక్కసారి చూసుకోండి. మళ్ళీ మా ఫామ్ హౌస్ చూడండి ఒక్కసారి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి మా ఫామ్ హౌస్ హట్ మొత్తం కనబడతాయి మీకు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి మా ఫామ్ హౌస్లో అన్ని రకాల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఉంటాయి. ముఖ్యంగా మాకు ఉదయమే 2 గంటలు 3 గంటలు ఎక్సర్సైజ్ లాగా జస్ట్ ఒక చిన్న ఫామ్ హౌస్లో మేము ప్రతి ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు అన్నీ వర్క్ చేస్తూ ఉంటాం. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 2 hours 6 to 8 అందరూ కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే వ్యవసాయం నేర్చుకోవచ్చు. మరియు మీకు మంచిగా ఎక్సర్సైజు, శారీరక శ్రమ కూడా కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా మా బయోటెక్ ఇన్ తెలుగు అనే ఛానల్ ద్వారా మేము అనేక ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేస్తూ ఉంటాం. మా వీడియోలు కాలవ్యాపన ఏదో టైంపాస్కి పెట్టి కావు, మన ఫ్యూచర్లో మనకు ఎంతో విధంగా ఎన్నో విధాలుగా ఉపయోగపడేవి. చూడండి, మనకు ప్రతిరోజు శారీరక శ్రమ, ఎక్సర్సైజ్ కావాలి అనుకుంటే ఇలాగా ఒక చిన్న గార్డెన్లో చూడండి కొత్తిమీర వేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కొత్తిమీర చూస్తున్నారు కదా. చక్కగా పొద్దున్నే మడి తవ్వి ఇలాగా మనం ధనియాల్ని మంచిగా చెప్పుతో కానీ ఒక కర్రతో కానీ నూరి ఇంట్లో ఉండే పచ్చి ధనియాలు ఇలా వేయాలి మరి. చూడండి, లేకపోతే ఊర్లో కూడా అమ్ముతారు కొత్తిమీర, మన యొక్క ధనియాల గింజలు. వాటిని ఆల్రెడీ వాళ్ళు నలిపిస్తారు, వాటిని మనం ఇలాగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వస్తున్నాయో చూడండి. ఇదిగోండి, చూస్తున్నారుగా, ఇదిగోండి ధనియాలు, కొత్తిమీర ఎలా వచ్చిందో చూడండి. ఇది ఒక 20 daysకి ఇలా వస్తుంది. ఈ విధంగా మనం కొత్తిమీరని కూడా పెంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మరో మడి. ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రతిరోజు ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా శారీరక శ్రమ చేసినట్లు 6 to 8 వ్యవసాయ పని, అగ్రికల్చరల్ వర్క్ కింద మనం అందరం పెట్టుకోవాలి. ఇది మీరు ఎన్ని చెప్పినా, ఎంతమంది డాక్టర్లు చెప్పినా, ఎంతమంది మేధావులు చెప్పినా, ఎన్ని చెప్పినా అన్ని రోగాలకు కారణం శారీరక శ్రమ లేకపోవడమే. కనుక ఒకేసారి చేయలేరు కనుక మెల్లమెల్లగా మీరు ప్రతిరోజు ఒక 2 గంటలు ఇలాగా వ్యవసాయకంగా చిన్న గార్డెన్లో ప్రతిరోజు ఒక మడి తవ్వుకోండి సార్. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూడండి కొత్తిమీర. మా ఈ బయోటెక్ ఇన్ తెలుగు అనే ఛానల్ అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చాలనే ఉద్దేశం, అందరూ బాగుండాలనే ఈ వీడియోలు పెట్టడంలో మా యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మీరు అందరు తిలకించండి. చూడండి ఫ్రెండ్స్, మేము చక్కగా వేసాం కొత్తిమీర మడి. చూశారు కదా, చక్కగా మడి తవ్వాలి. ఇలా చుట్టూ గట్లాగా వేయాలి. కనబడుతుందా ఫ్రెండ్స్? ఇలా గట్లాగా వేసి మధ్యలో మనం ఈ ధనియాల యొక్క విత్తనాలని మనం తెచ్చుకొని ఇలాగ జల్లుకొని పైన మళ్ళీ పల్చటి లేయర్ మట్టి మళ్ళీ ఒక్కసారి జల్లేసి, ఆ మట్టి చల్లిన తర్వాత పల్చగా నీళ్లు జల్లాలి. నీళ్లు ఒకేసారి పోయకూడదు ఫ్రెండ్స్, మంచిగా జల్లాలి. పల్చగా జల్లిన ఒక వారం రోజుల్లో మనకి ధనియాలు మొలకలు వస్తాయి. ఈ ఒక 20 రోజులు పంట వచ్చినటువంటి మొక్కల వయసు ఇది 20 రోజులు ఇలా వస్తుంది. మనకి ఇప్పటి నుంచి కొత్తిమీర వాడుకోవచ్చు. చూడండి, ఈ కొత్తిమీరని ఇలానే వదిలేస్తే ముదిరి పూత వచ్చి ధనియాలు వస్తాయి. ఈ కొత్తిమీర నుంచి మళ్ళీ మనకు ధనియాలు కావాలంటే వదిలేయాలి, పంట ముదిరితే ధనియాలు అవుతాయి. లేదంటే మనం వాడుకోవడం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇది ఉల్లినారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఏదో మాటలు చెప్పడం కాదు ఫ్రెండ్స్, కష్టపడటం అనేది ముందు మనం చేసి, మనం శ్రమపడి చూపించి అప్పుడు ఎదటోడికి మాటలు చెప్పాలా. ఉట్టి కబుర్లు చెప్పి వీడియోలు పెట్టడం కాదు, సుఖంగా కూర్చొని అఫీషియల్గా వీడియోలు చేయడం కాదు ఫ్రెండ్స్. చూడండి, ఇవి బాగా శ్రమపడి చేసినవి, కబుర్లు చెప్పడం కాదు, చూపించాలా కళ్ళకి నిజం అన్నది, వాస్తవాలు అన్నవి గమనించుకోవాలి. చూడండి సార్ ఫ్రెండ్స్, ఈ ఉల్లినారు ఇవన్నీ కూడా నేనే కష్టపడి తవ్వి వేసాను. ఉల్లినారు చూడండి, ఉల్లి గింజలు మార్కెట్లో అమ్ముతారు, ఇది ఉల్లినారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 4 రోజులు ఉల్లినారు. మళ్ళీ దీన్ని
ప్రత్యేకంగా తొలగించి మళ్ళీ వేరే చోట వేసి నీళ్లు పడితే ఉల్లిగడ్డలు తయారవుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఉల్లినారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. అది చూడండి, ఇది కూడా మేము మళ్ళు తవ్వి ఉల్లిపాయ గింజలు అమ్ముతారు. నల్ల పూసల్లాగా ఉంటాయి సన్నగా, అవి తెచ్చి ఇసుకలో కలిపి జల్లితే ఇలాగ ఉల్లినారు తయారవుతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ఇదిగోండి ఇలా తవ్వుతాం మేము. చూడండి గుణపం, ఇదిగోండి ఈ గుణపంతో మొత్తం తవ్వి మళ్ళీ దాన్ని చదును చేసి చూస్తున్నారు కదా. అది ఈ కొక్కెంతో మళ్ళం తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే కొక్కెం, మళ్ళం తయారు చేసే కొక్కెం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇది మంచిగా తవ్విన తర్వాత ఇలాగ మళ్ళు లాగడానికి మళ్ళీ చదును చేయడానికి చూడండి ఎలాగుందో అలాగ చదును చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇవ్వండి ఇలాగ చదును చేసి మెత్తగా చేయాలి. చేసిన తర్వాత మనం ఏ విత్తనాలు వేసుకున్నా చక్కగా వస్తాయి. ఎప్పుడైనా సరే విత్తనాలు కొద్దిగా సన్న విత్తనాలు అయితే ఇసుకలో కలిపి వేయాలా. వేసిన తర్వాత నీళ్ళని జల్లాల. ఒక 2-3 రోజులకు ఒకసారి జల్లుతూ ఉంటే మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన టైంలో జాగ్రత్తగా పైన బుడబుడా పోయకూడదు, నీళ్ళని కొద్దిగా సన్నగా జల్లాల ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. చూడండి, ఇది బెండ నారు. ఇది కూడా బెండ వరుసగా పోసాం. చూడండి, బెండ కనబడుతుంది కదా. ఇదిగోండి 2-3 సార్లు బెండకాయలు కోసుకున్నాం. చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తాం, మేము కూడా వండుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మా బయోటెక్ ఇన్ తెలుగు అనే ఛానల్ ద్వారా మీకు ఎలాగ పండించుకోవాలా మన చిన్న గార్డెన్లో చూస్తున్నారు కదా. ఇలాగా మనం ఈ యొక్క ఇలాంటి పరికరాలను కూడా మనం కొనుక్కోవాలా. మార్కెట్లో ఉంటుంది, ఒకటి 500 రూపాయలు ఉంటుంది ఈ పరికరం. దీంతో మనం ఎన్ని పనులైనా ఈజీగా చేయొచ్చు. ఈజీ అంటే ఈజీ కాదు, కొద్దిగా కష్టం ఉంటుంది. కానీ ప్రతిరోజు 2 గంటలు కష్టపడితే శారీరక శ్రమ పడుతూ ఉంటే మనకి కూరగాయలు పండుతాయి, ఆకుకూరలు పండుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది, అన్ని విధాలుగా లాభం. ఈ రోజుల్లో శ్రమ అంటే ఏదో చులకనగాను, ఏదో పనికిరాని దానిలాగాను, శ్రమ పడేటోడిని చులకనగాను చూస్తున్నారు. కానీ శ్రమ అనేది రాజరికం, శ్రమ అనేది ఆరోగ్యం, శ్రమ అనేది ఆనందం. అది గమనించాలా మీరందరూ. శ్రమ పడితేనే మనకి ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. మనకు కావాల్సినటువంటి కూరగాయలు పండించుకోవాలి. చూడండి, ఈ వాటర్ పాండ్ కూడా నేనే తయారు చేసుకున్నా సింపుల్గా. ఇంతకుముందు ఒకసారి పెట్టాను వీడియోలో. తక్కువ ఖర్చులో వాటర్ పాండ్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వాటర్ పాండ్ చుట్టూ కూడా ఇలాగ వేసుకోవాలా. కూరగాయలు మనం నీళ్లు అవసరమైనప్పుడు దాంట్లో నుంచి తీసుకొని కూరగాయలకి ఆకుకూరలకి పోయొచ్చు. ఇది చూడండి జాడు, చూస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక మొక్కజొన్న కంకి చూస్తున్నారు ఫ్రెండ్స్. అది చూడండి, మొక్కజొన్న కంకి చూస్తున్నారు. అది చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి. దీనికి 2 వచ్చినాయి మొక్కజొన్న కంకులు చూస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి మొక్కజొన్న కంకులు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఓకే, అది ఈ విధంగా. ఇదేమో చెరుకు వేసాం ఫ్రెండ్స్. ఇది కూడా ఇక ఫ్యూచర్లో చాలా పెద్దగా అయిపోద్ది చెరుకు. ఇదిగోండి చెరుకు, ఇదిగో చెరుకు, ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఇది చెరుకు కనబడుతుంది కదా, ఇది చెరుకు. చిన్న ముక్క వేస్తే మనకి సెంటర్లో అమ్ముతారు. ఆ చిన్న కణుపులు ఉన్న ముక్కలు తెచ్చి మనం చెరుకు జ్యూస్ తాగే దగ్గర అడిగితే చిన్న ముక్కలు ఇస్తారు. తెచ్చి నాటి నీళ్లు పోస్తే ఇలా వచ్చేస్తాయి చెరుకులు. మీ ఇంట్లో కూడా మీ పెరట్లో కూడా పెంచుకోవచ్చు చెరుకు. ఏ పొలాల్లోనూ పండియాలని లేదు ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా పండించుకోవచ్చు, ప్లేస్ ఉండాలి. కానీ మనకి చెయ్యాలనే తపన, చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మందార మొక్కలు కూడా వేసాం. మా తోటలో అన్ని పూల మొక్కలు ఉంటాయి, పండ్ల మొక్కలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, ఆకుకూరలు కూడా ఉంటాయి. చూడండి, ఇది జాడు. ఇది మా కుందేలు ఫామ్ చూపించాక ఫ్రెండ్స్. మా కుందేళ్ళ కోసం జాడు వేసాను చూడండి. ఈ జాడు విత్తనాలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చి ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి ముదిరి అంటుకున్నాయంటే నెక్స్ట్ కోసిన మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి వేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ వేయక్కర్లేదు, అయ్యే వస్తూ ఉంటాయి. వీటికి విత్తనాలు కూడా వస్తాయి. విత్తనాలు మళ్ళీ వేరే చోట వేయాలా. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది జాడు. ఇదంతా కూడా మనకి పశువుల మేతకి, కుందేళ్ల మేతకు మేము ఉపయోగిస్తాం ఈ జాడుని. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారుగా. ఇదిగోండి, మళ్ళీ ఇది కూడా పోసాం. ఈ బారు మొత్తం జాడు పోసాం ఫ్రెండ్స్. చూడండి, మొత్తం జాడే. చూడండి, సూపర్ ఏపీఆర్ గడ్డిలాగా అయిపోయారు, శుభ్రంగా పెరుగుతాయి. చూడండి జాడు, ఇదిగోండి కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ జాడుని మనం ఇలాగా తయారు చేసుకోవాలి. ఇదే కాకుండా ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి, ఒక్కసారి చూడండి ఈ మడిని చక్కగా తవ్వి ఎంత బారు ఉంది చూడండి ఒకసారి. ఈ మడి చూస్తున్నారుగా, అదిగోండి క్లియర్గా కనపడుతుంది. ఇదంతా గోంగూర మడి. చూడండి ఎంత బారు తవ్వాము. ఒక్కడిని తవ్వా ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక మడి ఇలా తవ్వుకుంటూ ఉంటాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అదిగోండి ఎంత బాగుంది చూడండి మడి. ఇది
2.5 అడుగులు అడ్డం, 10 అడుగులు, 20 అడుగులు మన భూమిని బట్టి ఎన్ని అడుగులైనా బార్ ఎంతైనా తవ్వుకోవచ్చు. కానీ అడ్డం మాత్రం 3 అడుగులు, 2.5 అడుగులు మాత్రమే తవ్వాలా. ఎందుకంటే మనం మధ్యలో కలుపు మొక్కలు పీకాలన్నా, వాటికి ఏదన్నా నీళ్లు పోయాలన్నా, మళ్ళీ మనం హార్వెస్టింగ్ చేయాలన్నా, కోత కోసేటప్పుడు అన్నా తీసుకోవాలన్నా ఈజీగా మనకి చేయి అందిద్ది ఫ్రెండ్స్. ఇలాగా కనుక మరి ఎడలు పేయకూడదు ఫ్రెండ్స్. ఇలా మనం కూర్చుంటే చూడండి, ఇలా కూర్చుంటే అది ఇలా అందాల ఫ్రెండ్స్. ఇది మడి అంటే ఇలా తయారు చేయాలి చూడండి. అది అంటే 3 అడుగులు ఎడల్పు, బారు ఎంతైనా పెట్టుకోవచ్చు. మన భూమి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు అటు పెట్టుకోవచ్చు బారు. చూడండి ఫ్రెండ్స్, అలా తయారు చేయాలా మడి. ప్రతిరోజు మనం ఉన్న ప్లేస్లో ఇలాగా ఒక చిన్న మళ్ళు తవ్వుకొని ఎక్సర్సైజ్ లాగా అవుతుందని చెప్పే కదా ఫ్రెండ్స్. చూడండి, మంచిగా చేసుకుంటూ ఇలాగ గోంగూర విత్తనాలు వేసి పల్చగా మట్టి జల్లితే ఈ విధంగా చూడండి. కరెక్ట్ వారం అయింది, వారంలో ఇలా వచ్చేసింది మొత్తం. ఇది ఏపుగా పెరుగుద్ది. ఇది గోంగూర మొక్కలు, ఎర్ర గోంగూర. దానికి అటు ఇటు చూడండి మిర్చి నారు కూడా వేసాను, చూస్తున్నారుగా. చూడండి, ఈ గోంగూరకి మళ్ళకి అటు ఇటు చూడండి మిర్చి నారు వేసాను. ఇదిగోండి మిర్చి మొక్క కనబడుతుందా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మిర్చి మొక్కలు కూడా వేసాం. అటు ఇటు చూడండి మిర్చి మొక్కలు బాగా కనబడుతున్నాయి కదా. అది చూడండి, అది చూడండి. ఆ గుట్టను చూడండి, మట్టి గుట్ట కాదు అది, ఎరువు తయారు చేస్తాం మేము. దాంట్లో కుందేళ్ల పెంట, మట్టి, గడ్డి అన్నీ వేసి అలాగా పోసి దాని మీద నీళ్లు పోస్తూ ఉంటే ఎర్రలు తయారై దాన్ని అది వర్మీ కాంపోస్ట్ కింద మంచి ఎరువుగా మారింది. చూడండి ఆ గుట్ట, అది చూపిస్తారండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే ఎరువును తయారు చేసుకోవాలంటే మనం ఓన్గా తయారు చేసుకోవాలా. మార్కెట్లో ఇలానే తయారు చేసి ప్యాకెట్లు చేసి ఎక్కువ కాస్ట్గా అమ్ముతారు. చూడండి, గుబ్బ చెట్టు నీడ కోసం పెట్టాను. చక్కటి నీడ ఉంటుంది. మనం ఇక్కడ హాయిగా మనం పని వర్క్ చేసుకున్నా కూర్చోవచ్చు. మంచిగా వనభోజనాలు చేసినట్టు ఇక్కడ తెచ్చుకొని అన్నం తింటే మంచిగా వనభోజనాలు చేసినట్టు ఉంటుంది. చూడండి, ఇది మనం ఎరువుని ఎట్లా తయారు చేయాలి చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా కుందేళ్ల పెంట, మట్టి, తర్వాత దీంట్లో కొద్దిగా సున్నం అవన్నీ కలుపుతాం ఫ్రెండ్స్. కలిపితే ఇలాగనే ఎరువులా తయారైద్ది. దీని మీద నీళ్లు పోసేస్తాం. నీళ్లు పోస్తే దీంట్లో ఎర్రలు తయారవుతాయి, వానపాములు తయారై వాటిని గుల్ల చేసి వర్మీ కాంపోస్ట్ లాగా మెత్తగా తయారైద్ది. తయారయ్యాక చెత్త అంతా తీసేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ చెత్త అంతా తీసేసి మొత్తం ఏం చేస్తామంటే జల్లెడ పడతాం ఫ్రెండ్స్. జల్లెడ పడితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మెత్తటి మట్టిలా తయారైద్ది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ కొద్దిగా గాలికి ఆరేస్తాం. ఆరేసి మళ్ళీ మేము ఈ విధంగా సొంతంగా ఎరువుని తయారు చేస్తాం. తయారు చేసి దీన్ని ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మంచిగా ఒక గోను సంచుల్లో ఎత్తి పెట్టేస్తాం. పెడితే మాగిద్ది. బాగా మాగాక మనం కావలిస్తే అప్పుడు మొక్కలకి ఎంత వేయక్కర్లేదు ఫ్రెండ్స్, ఒక కిలో వేస్తూ ఉండాలి. ఇలాంటి మడికి అయితే బారుగా ఇలా చూడండి, మడి ఉంది కదా, ఇలాంటి మడికి అయితే బారుగా చూస్తున్నారు కదా, అలాంటి మడికి అయితే ఒక 4-5 కేజీలు జల్లేస్తాం ఎరువు. చూడండి, అది కూడా ఎరువు తయారు చేసి పెంటే చూడండి. అది కూడా అంతా ఎరువే. అది అంతా గడ్డి, తర్వాత కుందేళ్ల పెంట అంతా కూడా కలుపుతాం దాంట్లో. అదేమో మాగి బాగా నీళ్లు పోస్తే మాగి మళ్ళీ ఎరువులా తయారైద్ది. సొంతంగా ఎరువుని కూడా మేము ఎలా తయారు చేసుకుంటాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంకో మడి ఇది. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూడండి బయోటెక్నిక్ ఛానల్ ద్వారా మీకు ఈ వీడియో మీరు ఎక్కడైనా మీ అందరికి ఉపయోగపడుతుంది. ఇది మీరు కూడా ఎలా చేసుకోవాలో. కొంతమందికి ప్లేసులు ఉంటాయి, టైం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 6కి లెగిస్తే 8 వరకు మనం 2 అవర్స్ చేసుకున్నా చాలా మంచిగా మనం గార్డెన్లా తయారు చేసుకోవచ్చు. దానికి రోజంతా చేయవలసిన పని లేదు. రోజుకి 2 గంటలు హాయిగా ఎక్సర్సైజ్ చేసినట్టు మనం ఒక చిన్న గుణపము నేను చెప్పినటువంటి ఒక సోలాలు తీసుకొని పెట్టుకుంటే అప్పుడప్పుడు సరదాగా ఆటకాయతనంగా సరదాగా చేసుకున్నా కూడా మనకి మంచి తోట పెరిగిద్ది. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఇంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా చూడండి. తులసి మొక్క చూడండి ఫ్రెండ్స్, ఇది చూసారుగా, అది చూడండి తులసి మొక్క ఎంత బాగుందో. అన్ని వైద్యాలకి, ఆయుర్వేద ఉపయోగాలకి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకి స్కిన్ ఎలర్జీలు, జలుబు, దగ్గు, పడిశం ఇలాంటివి ఉన్నా సరే ఈ తులసి ఆకుని, తేనెని మంచిగా 2-3 సార్లు మనం తయారు చేసి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి మనం వాడుకున్నట్లయితే మనకి జలుబు, జ్వరాలన్నీ పోతాయి. ఈ తులసి మీకు తెలుసు ఫ్రెండ్స్ అందరికీ దీని గురించి. ఇది యాంటీబయాటిక్. దీన్ని నూరి కొద్దిగా పసుపు వేసేసి కూడా దెబ్బలకు కడితే దెబ్బకి మానిపోతాయి. దెబ్బకి మానిపోద్ది. పుండు కూడా తగ్గిపోద్ది. చీము గలీజు ఉన్న పుండ్లు కూడా, ముండి పుండ్లు కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది రామ తులసి అంటారు దీన్ని.
ఈ తెల్ల కాళ్ళు ఉంటాయి, మామూలుగా పచ్చగా ఉంటుంది. ఇది రామ తులసి, ఇది కృష్ణ తులసి అనేది అది కొద్దిగా నల్ల కాడలు ఉంటాయి, అది కూడా మంచి రెమెడీ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి కరివేపాకు అయితే మాకు పుష్కలంగా చూస్తున్నారుగా, ఇది కరివేపాకు ఫ్రెండ్స్. పుష్కలంగా మాకు ఇక్కడ కరివేపాకు దొరుకుతుంది, ఎందుకంటే పెద్ద చెట్టు ఉంది చూడండి, కరివేపాకు చెట్టు ఇదిగోండి కనబడుతుందా ఫ్రెండ్స్, ఇదిగోండి కరివేపాకు చెట్టు, నేరేడు చెట్లు ఎన్ని చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా అన్ని చెట్లు మొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది పనస మొక్క, చిన్న మొక్క నాటాం, మళ్ళీ ఇది కూడా అందుకుందిగా పెరుగుతుంది చూడండి ఫ్రెండ్స్, కనబడుతుంది కదా పనస మొక్క. అది మామిడి మొక్క, ఇదిగోండి ఇది పనస మొక్క, అదిగోండి ఇది పనస మొక్క. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇది పనస మొక్క. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం అనేక రకాల మొక్కలు ఇలాగ మనం తయారు చేసుకొని భూమిని చూడండి. ఇది మరో మడి, ఇది ఒక మడి తవ్వాను చూడండి ఫ్రెండ్స్, అదిగోండి చూడండి మడి ఎంత బాగుందో చూడండి. కరెక్ట్గా 2.5 అడుగులు ఎడల్పు, ఒక 20-30 అడుగుల బారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది కూడా ఎర్లీ మార్నింగ్ లెగిసి మేము ప్రతి చోట మళ్ళు తవ్వుతాం ఇలాగా. ఈ తవ్విన మళ్ళల్లో దీంట్లో మాత్రం మిరపనారు వేసాం ఫ్రెండ్స్, కనపడుతుంది కదా మిర్చి చూడండి. ఈ మిర్చి కూడా మనం బయట మార్కెట్లో నుంచి తెచ్చుకొని ఇంట్లో వాడుకునే వాటిని గింజలు తీయాలి ఫ్రెండ్స్. తీసి ఆ గింజల్ని నారు పోస్తే వచ్చిన మొక్కలు ఇవి, మిర్చి నారు. దాన్ని కొనక్కర్లేదు, బయట అది తీసుకురాక్కర్లేదు. మనం మార్కెట్లో మిరపకాయలు తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇంట్లో వాడుకోవడానికి, వాటిని దులపాల తొడేళ్ళలాగా దులిపితే మనకి ఈ విధంగా వచ్చేస్తాయి చూడండి. దీనికి నారు పోయాలా, ఆ నారు పోస్తే మొక్కలు వస్తాయి, ఆ మొక్కల్ని మనం ఈ విధంగా నాటుకుంటే మంచిగా మనకి మిర్చి కూడా కాస్తుంది ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నా చూడండి మా ఫ్రెండ్స్, ఇదిగోండి అది అరటి మొక్క చూశారు కదా, అది చక్కెర కళ్ళి అరటి మొక్క, చక్కెర కళ్ళి చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మా తోట వివరాలు. మా దగ్గర ఆయుర్వేద మొక్కలు కూడా మీ ఇంతకుముందు చూపించాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా ఇక్కడ పుదీనా చూడండి ఫ్రెండ్స్, అదిగోండి పుదీనా చూస్తున్నారు కదా, ఇది కూడా మడి తవ్వి వేసాం చూడండి ఎలా వచ్చింది పుదీనా, కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి తవలపాకు కింద పుదీనా వేసాం చూడండి, కుప్పలు కుప్పలు వస్తుంది పుదీనా, కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగానే మనం కూడా ఎప్పుడు మనం ఒక ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. ఐడియా ప్రకారం ఉన్న భూమిలో చక్కగా ఇలా చిన్న చిన్న మళ్ళు తవ్వుకొని, ఇది చూడండి ఫ్రెండ్స్ చిక్క కూర, ఇది కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది చిక్క కూర. ఇది పక్కనే కొత్తిమీర, పక్కనే ఉల్లినారు చూడండి, పక్కనే చక్కగా వేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా చుక్క కూర, ఉల్లినారు, కొత్తిమీర, ఇవన్నీ కూడా చిన్న చిన్న మళ్ళు ఒక 4 అడుగులు 5 అడుగులు లెవెల్ తవ్వుకొని మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్నట్లయితే మనకి శారీరక శ్రమ మంచిగా ఉంటుంది, చెమట పడుతుంది, ఒళ్ళు కూడా మంచిగా మనకు కూడా హాయిగా ఉంటుంది. మంచి శ్రమ పడాలి ఫ్రెండ్స్. శ్రమ పడితే అసలు ఏది తిన్నా సరే అరిగిపోద్ది. కొవ్వు పట్టడాలు, రక్తంలో కొవ్వు పట్టింది, హార్ట్ అటాకులు వస్తాయి, స్ట్రోక్లు వస్తాయి అనేవి ఇవన్నీ సోమరిపోతులుగా ఉండి ఏ పని చేయకుండా తిని కూర్చునే వాళ్ళకి పక్కా రోగాలు వస్తాయి ఫ్రెండ్స్. ఏ శ్రమ పడకుండా ఎన్ని మందులు వాడినా రోగాలు పోతాయి అంటారు కానీ పోవు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. శరీరం ఏం కోరుకుంటుంది ఫ్రెండ్స్, ముందు ముఖ్యంగా శ్రమ కోరుకుంటుంది. శ్రమ పడితే చెమట కారుతుంది, ఆ చెమటలోనే మనకు ఉన్నటువంటి రోగాలు మలినాలు చెడు అంతా పోయి ఫ్రెష్ అయిపోద్ది బ్లడ్. మళ్ళీ బ్లడ్లో ఉన్నటువంటి చెడు నీరు చెమట రూపంలో బయటకు రావాలి ఫ్రెండ్స్. అంటే చెమట అంటే ఏదో వేడికి ఎండకి నిలబడితే వచ్చే చెమట కాదు ఫ్రెండ్స్. కండరాలు కదిలి కణాలలో మూమెంట్ వచ్చే బయటకు వచ్చే చెమటే ఒరిజినల్ చెమట. దాంట్లో ఉన్న మలినాలు, గలీజు, వైరస్, బ్యాక్టీరియా అంతా కూడా చెమట రూపంలో బయటకు వచ్చేసి బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది. ఎన్నో చెప్తారు బ్లడ్ ప్యూరిఫై అవ్వాలంటే ఆ మందు తినాలా ఈ మందు తినాలని చెప్తారు. అయిద్ది కొంతవరకు అయిద్ది, కానీ శ్రమ పడితే మాత్రం బ్లడ్ మంచి ప్యూరిఫై అయిద్ది, బ్లడ్ పల్చగా తయారైద్ది, బ్లడ్లో క్లాట్స్ ఫ్యాట్ అనేది కరిగిపోద్ది, బ్లడ్లో ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు పదార్థాలు ఉంటాయి. మనకి హెచ్డిఎల్ అనేది మంచి కొవ్వు, తర్వాత ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి చెడు కొవ్వులు. అవి ఎక్కువగా మనకి పెరగడానికి కారణం శారీరక శ్రమ లేకపోవడం. శ్రమ అనేది ఉంటే మనకి ఆటోమేటిక్గా కొవ్వులో ఉన్న ఎల్డిఎల్, హెచ్డిఎల్ అనే కొవ్వు పదార్థాలు కరిగిపోయి మనకి
హెచ్డిఎల్ అనేది ఎక్కువ డెవలప్ అవుద్ది. హెచ్డిఎల్ అంటే మంచి కొవ్వు, అది ఉంటే మనకి ఆ గుండెకి మంచిది కనుక ఫ్రెండ్స్ చూడండి. ఇలాగా మీరు శ్రమ పడుతూ ఉంటే, శ్రమ అంటే శ్రమ కూడా కాదు, తెలియనోడికి ఇంట్రెస్ట్ లేనోడికి శ్రమ అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే శ్రమ అనిపించదు. అది ఆనందంగా సంతోషంగా మనం అన్నీ చేసుకోవచ్చు. ఇది చూడండి టమాటా స్టేకింగ్ పద్ధతిలో నేను చెప్పాను కదా, టమాటా స్టేకింగ్ పద్ధతి చూడండి.